హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీకు కొన్ని మగ్గం వర్క్ డిజైన్స్, మిషన్ వర్క్, కిడ్స్ వేరు, లంగా ఓని సెట్స్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చి పైతానీ సారీ అండి. చాలా ఇంపార్టెంట్ కస్టమర్ అండి. తను నాకు రెగ్యులర్ కస్టమర్. ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ శారీస్ అన్ని నాకు పంపిస్తూ ఉంటారు డిఫరెంట్ గా డిజైన్ చేయమని. నేను ఈ శారీ వచ్చేసి ఒకసారి పళ్ళు చూడండి ఇలా డిజైన్ చేశాను. ఇదిగోండి, ఇలా బర్డ్స్ డిజైన్ చేశాను. ఈ శారీలో ఈ బర్డ్స్ నేను ఈ థీమ్ లోంచి తీసుకున్నానండి. యాక్చువల్లీ శారీ థీమ్ లో బర్డ్ వచ్చిందండి, సో అందుకే నేను ఈ బర్డ్ ని ఇక్కడ డిజైన్ చేసుకున్నాను. ప్యూర్ పైతానీ శారీ అండి. పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. శారీ కలర్. దీని బ్లౌజ్ వచ్చేసి నేను శారీలో బ్లౌజే డిజైన్ చేశానండి. ఇదిగోండి శారీలో బ్లౌజ్. కస్టమర్ ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేయమన్నారు, సో నేను ప్రిన్స్ కట్ ప్యాడ్ యూజ్ చేశాను. శారీ బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ వర్క్ అంతా చిన్న చిన్న నాట్ స్టిచ్ యూజ్ చేశానండి. శారీలో ఏ ఏ కలర్స్ అయితే డిజైన్ లో కలర్స్ ఇచ్చారో నేను ఆ కలర్స్ ని ఈ వర్క్ లో యూజ్ చేసుకున్నానండి. మొత్తం వచ్చేసి ఇది నాట్ స్టిచ్ అండి. గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇలా కంటిన్యూషన్ ఇచ్చానండి. మొత్తం వర్క్ అంతా నాట్ వస్తుందండి. ఇది మొత్తం జర్దోసీతో నేను రౌండ్ నెక్ డిజైన్ చేసి దాని పక్కన నాట్ స్టిచ్ చేశాను. అక్కడక్కడ జ్యువెలరీ స్టోన్ యూజ్ చేశానండి. మొత్తం టోటల్ రౌండ్ నెక్ కి అయితే డిజైన్ చేశాను. హ్యాండ్ కి ఏమి డిజైన్ చేయలేదండి. హ్యాండ్ యాక్చువల్లీ పైతాని డిజైన్ ఇలా ఒరిజినల్ గా ఉంచితేనే దాని లుక్ తెలుస్తుంది. మళ్ళీ దీని మీద వర్క్ చేస్తే అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో నేనైతే హ్యాండ్ కి ఏమి వర్క్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి రెండు బర్డ్స్. బర్డ్స్ కాదండి, ఇవి యాక్చువల్లీ పికాక్, సారీ ప్యారెట్స్ అండి. ఇదిగోండి 2 ప్యారెట్స్ అటు ఇటు చేశానండి. నెక్ కి ఇలా హోల్ ఇచ్చాము. ఈ హోల్ చుట్టూరు కూడా చిన్న చిన్న నాట్ యూస్ చేసామండి. మొత్తం నాట్ స్టిచ్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. ఇది ఫ్రంట్. ఓవరాల్ గా అవుట్ఫిట్ అయితే ఇట్లా వచ్చిందండి. శారీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీ అండి. ఇది కస్టమర్ ఇది నాకు శారీ ఇచ్చారు. శారీ ఇచ్చి హాఫ్ శారీ డిజైన్ చేయమన్నారు. సో నేను ఇలా స్ట్రైట్నింగ్ ప్లీటింగ్ పెట్టుకున్నానండి. మొత్తం అంతా లంగాకి వచ్చేసి ఫుల్ స్ట్రైట్నింగ్ ప్లీటింగ్ పెట్టుకున్నాను. సో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి నేను ఇందులో పీసే తీసుకున్నానండి. ప్లెయిన్ టిష్యూ ఇచ్చాడు బ్లౌజ్ అయితే మొత్తం. సో ప్లెయిన్ టిష్యూ కాబట్టి నేను ఇదే బ్లౌజ్ కి డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ డిజైన్ చేశానండి. ఇలా స్క్వేర్ నెక్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ నెక్ డిజైన్ చేసుకున్నాను. బోత్ సైడ్స్ చేశానండి. నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ స్లీవ్స్ అండి. నెక్ డిజైన్స్ వచ్చేసి మొత్తం నేను జర్దోసి యూస్ చేశానండి. జర్దోసిని షుగర్ బీట్స్ యూస్ చేశాను. అక్కడక్కడ లంగా కలర్ అక్కడక్కడ చిన్న చిన్న నాట్ కింద యూస్ చేశానండి. పింక్ కలర్. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్ అండి. దీని దుపట్టా వచ్చేసి సెల్ఫ్ ఇచ్చాను. మొత్తం మోనోక్రోమ్ కాంబినేషన్ లో తీసుకున్నానండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఫ్రాక్ అండి. ఇది 1 ఇయర్ బేబీ ఫ్రాక్ ఆర్గంజాతో డిజైన్ చేశానండి. ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. బాడీకి వచ్చేసి రా సిల్క్ యూస్ చేశానండి. రా సిల్క్ మీద చిన్న చిన్న డిజైన్ వచ్చింది. బాడీకి వచ్చి రా సిల్క్ యూస్ చేశాను. హ్యాండ్స్ వచ్చి డబుల్ హ్యాండ్ యూస్ చేసామండి. 2 హ్యాండ్స్ కింద డిజైన్ చేసుకున్నాను. బేబీ ఫ్రాక్ చాలా బాగుంది కదండి. చాలా క్యూట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ అండి. ఇది కస్టమర్ ఓల్డ్ శారీని డిజైన్ చేయమన్నారు. సో నీ ఓల్డ్ శారీని వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. కింద అంబ్రిల్లా డిజైన్ చేశానండి. అంబ్రిల్లాకి వచ్చేసి బోర్డర్ యూజ్ చేశాను. శారీలో వచ్చిన కింద బోర్డర్ నేను ఇక్కడ బోర్డర్ కింద యూజ్ చేశానండి. నెక్ షేప్ వచ్చేసి ఇలా తీసుకున్నామండి. ఇలా 2 కర్వ్స్ వచ్చి ఇట్లా వస్తుందండి. ఇప్పుడు ఈ నెక్స్ బాగా ట్రెండ్ ఉంది కదండి. స్లీవ్స్ వచ్చేసి నార్మల్ యూజ్ చేసుకున్నాను. సింపుల్ గా ఉంది కదండి ఫ్రాక్ చూడడానికి. ఓల్డ్ శారీని కూడా ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓల్డ్ శారీసే కదని అలా పక్కన పడేయకోకుండా మనం ఇలా డిజైన్ చేసుకుంటే వేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మనం అలా ఓల్డ్ శారీని పక్కన పెట్టేస్తే అది ఎన్ని రోజులైనా అలాగే పక్కనే ఉండిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి పెప్లం టాప్ అండి. ఇది పెప్లం స్టైలు. దీనికి ఇలా ఓవర్లాప్ కోట్ కింద ఇచ్చాను. మొత్తం సైడ్స్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చామండి. ఇది పెప్లం టాప్. కింద నేను అంబ్రిల్లా ఇచ్చానండి. ఈ పెప్లం టాప్ కి బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇచ్చామండి. దీని కింద నేను వచ్చేసి జిమ్మి చూ శారీ తీసుకొని దీనికి గాగ్రా డిజైన్ చేశానండి. సో ఇదిగోండి గాగ్రా డిజైన్ చేశాను. జిమ్మి చూ శారీ తీసుకొని దీనికి ఇలా పేరింగ్ చేశాను. ఓకే అండి, మా డిజైన్స్ మీరు ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్లో చిన్న కామెంట్ చేయండి. ఎవరైనా మా ఫ్రెండ్స్ ఎవరికైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.